టీడీపీలో ఈ దఫా ద్విముఖ పోటీ నెలకొంది. గత 2 ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా, వైసీపీ తరపున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన తూర్పు నియోజకవర్గ ఓటర్లు ఈ దఫా ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ గత ఎన్నికల మాదిరిగానే టీడీపీ కూటమి, వైసీపీ మధ్య ద్విముఖ పోటీయే తప్ప త్రిముఖ పోటీ లేదు. గద్దె రామ్మోహన్ పోటీ చేయడం ఇది 4వసారి. 2009లో ఓటమి చెందిన 2014, 2019లో గెలుపొందారు గద్దె రామ్మోహన్. గత ఎన్నికల్లో జనసేన కూడా రంగంలో నిలిచింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన బత్తిన రాము గణనీయంగా 30,000 పైచిలుకు ఓట్లు సాధించారు. ఈసారి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ బరిలో ఉన్నారు. దీనికి తోడు గత ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన బొప్పన భవన కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి గద్దె రామ్మోహన్ కు మద్దతిస్తున్నారు. గద్దె రామ్మోహన్ తన రాజకీయ ప్రస్థానాన్ని గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. 1994లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొంది టీడీపీలో చేరారు. 1999లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో కంకిపాడు నుంచి పోటీ చేసి దేవినేని నెహ్రూపై ఓడిపోయారు. 2009లో గద్దెతో పాటు ఉద్దండు దేవినేని నెహ్రూ తలపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు తనయుడు యలమంచిలి రవి చాపకింద నీరులా ఇద్దరిని ఓడించారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల బరిలో నిలిచి విజయ దుందుభి మోగించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు. ఇకపోతే వైసీపీ తరపున దేవినేని అవినాష్ మొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో విజయవాడ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత వైసీపీలో చేరారు. ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బత్తిన రాము వైసీపీలో చేరారు. ఆయనతో పాటు రవి తనకు సహకరిస్తే గెలుపు సాధించగలమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఓటర్లు ఏ తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే.